మీ పేరు వెంకటేశ్వర్లు గారు. ఏ ఊరు మీది? ఏ మండలం? రామన్నగూడెం విష్ణువరం మండలం, ములుగు జిల్లా. సో ఒకసారి ఆ బాటిల్ పక్కన పెట్టి వజ్దా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు మీ తోటలో? 12 రోజులు అవుతుందండి. 12 రోజులు. ఇప్పుడు 12 రోజులు అవుతుంది కదా, వజ్దా కొట్టిన తర్వాత మీ తోటలో వచ్చిన రిజల్ట్ ఏంది ఒకసారి చూపించండి నాకు. తోటలో వచ్చిన రిజల్ట్ అంటే దగ్గర గనుపు వచ్చిందండి, తర్వాత పింద కట్టింది. ఇప్పుడు మళ్ళా కూడా పూత బాగా కనపడుతుంది, పూత వస్తుంది. ఇప్పుడు మన వజ్దా కొట్టిన తర్వాత దూరం కనిపి వచ్చే ప్రాబ్లం లేదు? లేదండి, దగ్గర కనిపి వచ్చింది. పెద్దాక ఏమైనా వచ్చిందంట? రాలేదండి, వస్తుంది, నీట్ గా వస్తుంది. ఇప్పుడు ఏ కాంబినేషన్ లో కొట్టారు మీరు దాన్ని? మేము దీన్ని జంపు ఇది కలిపి కొట్టారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు బిట్లో కొట్టారు మీరు? తీరు ఇది 8 ఎకరాలండి, ఇంకొక 8 ఎకరాలు వేరే ఉంది. మొత్తం 16 ఎకరాలు. 16 ఎకరాలు కూడా కొట్టారు మీరు. సో ఇప్పుడు 10 రోజులు అవుతుంది అంటున్నారు కదా, కొట్టారు, రిజల్ట్ చూశారు. ఎవరైనా రైతులు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు అంటారా? ధైర్యంగా ఎందుకు చేసుకోవచ్చు అంటారు చెప్పండి. ఇప్పుడు ఈ పింద కట్టిందండి, ఈ పింద కట్టింది, గూడ వస్తుంది, గెనుపు దగ్గర ఉంది. ఎన్ని రోజుల తోట ఇది? ఇది 3 నెలలు అవుతుందండి. 3 నెలల తోట అంటే మన గోదావరి వచ్చిపోయిన తర్వాత వేసారు అంతే కదా. ఇప్పుడు ఇది ఏ సెగ్మెంట్? ఇది 341 సెగ్మెంట్. మనకి బలుబులాలకు కనపడుతుంది పోతంతా కూడా. సో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఒక న్యూట్రియన్స్ కొట్టుకోండి, తర్వాత మన వజ్దా స్ప్రే చేయండి. ఖచ్చితంగా మళ్ళీ ఒక కాపు అయితే ఖచ్చితంగా సెట్ అవుద్ది. ఎన్ని క్వింటాలు కాపు పడుతుంది అంటారు మీ అంచనా బట్టి చెప్పండి? మా అంచనా అయితే ఇప్పుడు ఒక 15 చిల్లరే ఉంటదండి, ఇంకొక 5-6 అట్లా ఎట్లాగూ పడుద్ది అని నమ్మకం ఉంది. ఒక 5-6 క్వింటాలు అయితే పడుద్దని నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ అండి. ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు అంటారు? ధైర్యంగా చేసుకోవచ్చు రైతులు.